ఇక వార్తల్లోకి వెళితే లొకలుకలు కుమ్ములాటలు తెలంగాణ వార్తకు సంబంధించి లొకలుకలు కుమ్ములాటలు రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లో అంతర్గత రగడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో రచ్చ అంటూ కథనాన్ని ఇచ్చారు. చరిత్రలో చిరస్థాయిగా భూభారతి మీద తుమ్మల పొంగులేటి వీళ్ళంతా కలిసి మల్లు భట్టి విక్రమార్క వీళ్ళంతా కలిసి జరిపిన కార్యక్రమం. అలాగే తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటానన్న కేటీఆర్ అమెరికా చట్టాలపై అవగాహనతో మసలుకోవాలని ఆయన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలాస్ విద్యార్థులతో భేటీ అయిన సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచ సుందరి పోటీల ఖర్చు 30 కోట్లేనని మంత్రి జూపల్లి చెబుతున్నారు. ఇక పురపాలక వార్డుల విభజనకు షెడ్యూల్ను విడుదల చేశారు. మరి ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందో ఏమో. ఇక ఇంకో విశేషం ఏంటంటే లైసెన్స్డ్ సునకాలకే కేబీఆర్ పార్కులోకి అనుమతి. ఎంత దారుణమైంది! ఇదేం నిర్ణయం అండి ఆఫీసర్లు, ఇదేం పత్తండి. కేబీఆర్ మామూలుగా పక్కనే ఉన్న మున్సిపల్ కమిషనర్ పార్కులో మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో ఇష్టం వచ్చినట్టు కుక్కలు మామూలు నాటు కుక్కలు లైసెన్స్డ్ కుక్కలు అన్నీ పెంపుడు కుక్కలు తిరుగుతూ ఉంటే వాకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడే అన్నీ చేయిస్తుంటారు, దాన్ని ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు కేబీఆర్ పార్కులో కూడా పెడతారట. ఏమన్నా అర్థం ఉందండి? కావాలంటే పార్క్ కుక్కల కోసం వేరే ఒక ఏరియా పెట్టి వాటిని నడిచేటట్టు చూసుకోండి తప్ప ఇదేమి కమిషనర్ గారు మీరు ఏదో కొత్తగా వచ్చారు బాగా చేస్తారని అనుకుంటే ఇట్లాంటి దిక్కుమాల నిర్ణయాలు. నేనైతే దీన్ని ఒకసారి మీరు వాకర్స్ కేబీఆర్ పార్క్ వాకర్స్ని యొక్క అభిప్రాయాలు తీసుకుని కుక్కలతో పాటు వాళ్ళు తిరగటం బాగానే ఉంటుందా ఉండదా అనేది మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇది మాత్రం బాగలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడైనా వస్తాడో లేదో తెలియదు. లేదా మంత్రులు మాజీ మంత్రులు అయితే కొందరు వస్తుంటారు. మరి వాళ్ళ వెనకాల కూడా ఈ కుక్కలు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతారండి. మేము చూసాం కదా కుక్కల యజమానులు. అదేమంటే ఈ కుక్క కరవదని అంటారు. వాళ్ళకి తెలుసు, మన జనానికి ఏం తెలుసు? ఇదేందో మరి ఇది చాలా విచిత్రంగా ఉంది. లైసెన్స్ తీసుకున్న పెంపుడు సునకాలను మాత్రమే కేబీఆర్ పార్కులోకి అనుమతించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారంట. ఇదేమయ్యా బాబు, మీరు కొత్తగా వచ్చి ఉన్న పార్కుల నుంచి అడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఆ తర్వాత మీ ఇష్టం, మా కర్మ అనుకోవటమే. ఇక అటువంటివి జరిగితే మరి అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో కనీసం మాబోటి వాళ్ళ విజ్ఞప్తి విని వాళ్ళని అరికడతారో లేదో చూద్దాం. ఇక ఏపీ వార్తలకు వెళ్దాం. ఏపీ వార్తల్లో ముఖ్యమైన వార్తలకు వెళ్ళడానికి ముందు ఒక తమాషా వార్త ఒకటి ఉంది. 3 పెళ్లిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మమా? సిపిఐ సీనియర్ నేత నారాయణ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి డైరెక్ట్గా అటాక్ చేశారు. సిపిఐ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇందాక రామకృష్ణ గారు కూడా పవన్ కళ్యాణ్ ఓళ్ళను పట్టించుకోకుండా సనాతనాన్ని బొట్టు పెట్టి తిరుగుతున్నాడని వ్యాఖ్యానించారు. మరి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు అయితే 3 పెళ్లిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మం అని డైరెక్ట్గా ప్రశ్నించారు. ఆయన్ని 3 భార్యలను ఎందుకు మార్చారు? పవన్ను చెప్పేదాన్ని బట్టి మొట్టమొదట జైల్లో పెట్టాల్సింది ఆయన్నేనని కూడా నారాయణ గారు చెప్తున్నారు. ఎంత తీవ్రమైన వ్యాఖ్య! ఇదేదో వేరే సాక్షిలోనే ఎక్కడ రాలేదండి. వాళ్ళ ఈ బిళ్ళ ఏది తెలుగుదేశం మీడియా ఆంధ్రజ్యోతి వాళ్ళే వేశారని ఎల్బీ నగర్లో ఈయన మాట్లాడినట్లుగా వచ్చింది. ఇక ఇతర వార్తలకు వెళ్దాం. అదుపు తప్పిన పోలీసు నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? వీళ్లే కేసులు పెట్టి వీళ్లే తీర్పులు ఇచ్చేస్తే కోర్టులు ఎందుకు అంటూ జగన్ గారు నిన్న తెనాల్లో ప్రశ్నించారు. ప్రజలకే వెన్నుపోటు నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. కాపులకు దన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులంటే బాబుకు కడుపు మంటన్న అంబటి రాంబాబు. కాపుల కన్నెర్ర తోక ముడిచిన బాబు. ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధిలేక జీవోని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఆదేశాలు జారీ అంటూ మరో వార్తనిచ్చారు. ఏపీ కేంద్రంగా ప్రమాదకర దందా మాదక ద్రవ్యాలు ఏ రకంగా వెళ్తాయని నిన్న కూడా చెప్పుకున్నాం కదా, అదే ఆ తరహా వార్తనే దానికి సంబంధించి ఇచ్చారు. దీన్ని మళ్ళీ ఇక్కడ కూడా వైసీపీ ఎంపీకి అంటగట్టాలని చూస్తున్నారట. ఆయన తీవ్రంగా ఖండించాడు. బాలికపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు. నిందితుడు టీడీపీ వ్యక్తి కావడంతో పోలీసులు రాచమర్యాదలట. పింఛన్ తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన. ఇసుక దోపిడీపై టీడీపీలోనే ఆగ్రహజ్వాల. ఎమ్మెల్యే కోన రవికుమార్పై పార్టీ కార్యకర్త ఆగ్రహం. లంచమిస్తేనే చర్యలంటే అందుకు రెడీ అంటూ జాయింట్ కలెక్టర్ ముందు జేబులోంచి 1.5 లక్షలు బయటకు పెట్టాడటండి. తప్పుడు ఫిర్యాదు చేస్తే తనపైనే చర్య తీసుకోవాలని సవాల్. శ్రీకాకుళం జిల్లాను హీటెక్కించిన ఘటన.
ఇది ఎప్పుడన్నా అసలు ఈ విష్ణు గారు మీరు చాలా అనుభవం ఉంది కదా రాజకీయాల్లో, న్యాయం చేయమంటే మా పైన ఎదురు కేసు పెట్టారు. జాళ్లపాలానికి చెందిన బండి చంద్రమ్మ, మాదిరెడ్డి ఆదిలక్ష్మి, మరి అన్యాయంగా ఉంది. అక్కడ పైగా అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారట. ఒక ఎస్ఐ ఎవరో వెళ్ళి దౌర్జన్యంగా షాప్లోకి వెళ్తే వాళ్ళు అడ్డుపడితే వాళ్ళ మీద కేసు, పైగా అట్రాసిటీస్ కేసు పెట్టారని నిన్న టీవీలో చూసాం. మరి ఆ గౌరవ ఎస్పీ గారు మరి ఏంటో ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురిస్తోంది. కేసులు ఉన్నాయని చంద్రబాబును కొట్టొచ్చా, అలా చేయడం ధర్మమేనా అని విళ్ళబాబాయిలు ఈ యాంగిల్ తీసుకుని రాశారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు అంటూ వీళ్ళు హెడ్డింగ్ పెట్టడం చూడండి. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించిన సందర్భంగా జగన్ ఆక్రోశం అంట. ఈనాడు వాళ్ళ ఆక్రోశం అనాలా, లేకపోతే ఈనాడు వాళ్ళ పిచ్చి వ్యవహారం అనుకోవాలా? ఎంత బిల్డప్ బాబు అయితే మాత్రం రౌడీ షీటర్లను, మరి ఇప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళని రౌడీ షీటర్ నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఆయన ఎవరు వేరే సోదరి మీద రౌడీ షీటర్ ఉందా, లేకపోతే ఇసుక మద్యం దందా ఆయన చేసి ఆయన ఆ గొడవలోనే కదా ఆయన హత్య చేస్తే వెళ్ళి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ లోకేష్ అందరూ ఎట్లా పరామర్శ చేశారు? అప్పుడు రాయొచ్చుగా ఇట్లాంటి వార్తలు. ఎంత దారుణంగా తయారయ్యారండి వీళ్ళు. ఇక నన్ను 120 సార్లు కొట్టారు, జగన్కి తెలియదా మరి ఈయన లెక్కేసుకున్నారంటండి రఘురామకృష్ణరాజు గారు. 120 సార్లు నిజంగా అసలు కొట్టడాన్ని ఎవరూ సమర్థించం. నిజంగా ఆయన కొట్టుంటే తప్పు. నేనైతే ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెబుతున్నాను. కానీ 120 సార్లు కొట్టారంటే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, నేను ఏదో ఒకటి అనాలి కాబట్టి. మరి ఆ రౌడీ షీట్ చేసిన తప్పు పెద్దదా, ఏం చేసింది తప్పు పెద్దదా? మరి పోలీసు రైట్. ఇక కాపులకు సంబంధించి తుని కేసు అప్పీలు వ్యవహారంలో అధికారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. సీఎంఓ దృష్టికి తీసుకురాకుండా ఎలా ఉత్తర్వులు ఇస్తారని మండిపాటు. బాధ్యులెవరో గుర్తించాలని ఆదేశం. అప్పీలుకు అనుమతిని ఉపసంహరించుకోవాలని నిర్దేశం.